హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. మనలో కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీయో టీనో వితౌట్ బ్రష్ తీసుకునే అలవాటు ఉంటుంది. సో దానివల్ల మనకి ఎలాంటి డిసడ్వాంటేజెస్ వస్తాయో తెలుసా అసలు మీకు? అయితే ఈ వీడియో చూడండి. చాలా మందికి మన ఇండియన్స్లో ఓన్లీ వన్ టైం బ్రషింగ్ మాత్రమే అలవాటు అండ్ చాలా వరకు స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు మనకు అదే నేర్పించి ఉంటారు. కానీ దానివల్ల ఎన్ని హెల్త్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయో ఎవరికి తెలీదు. సో రీసెంట్ టైమ్స్ లో మనకు బయటికి వచ్చింది ఏంటి అంటే, ఎవరైతే వన్ టైం బ్రష్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అదేలాగో ఇప్పుడు నేను చెప్తా వినండి. మనము డేకి ఒకటేసారి బ్రషింగ్ అనేది చేస్తాము. సో దానివల్ల ఏమైతుంది అంటే బ్యాక్టీరియా అనేది మన టీత్ దగ్గర మన మౌత్ లో మాత్రమే స్టక్ అయిపోతుంది. అలా స్టక్ అయిన బ్యాక్టీరియా మెల్లగా బ్లడ్ వెసల్స్ లోకి వెళ్ళిపోతుంది. బ్లడ్ వెసల్స్ లోకి వెళ్ళిపోయి ఇన్ఫ్లమేషన్ లేకపోతే వాపు గాని ఎక్కువ అయిపోయి మనకి ఎక్కడైతే ఆ బ్లడ్ అనేది పాస్ అవుతుందో ఆ బ్లడ్ వెజల్స్ అనేవి కంప్లీట్ గా బ్లాక్ అయిపోతాయి. సో అలా మన హార్ట్ కి బ్లడ్ చాలా అవసరం. సో ఈ బ్లడ్ ఆగిపోతే మనకి ఈజీగా హార్ట్ స్ట్రోక్ గానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. అండ్ మన ఇండియాలోనే ఓన్లీ వన్ టైం బ్రషింగ్ అనేది చేస్తారు. మీరు వేరే కంట్రీస్ చూసుకుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కిండర్ గార్డెన్ స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి వాళ్ళకి 2 టైమ్స్ బ్రషింగ్ అనేది అలవాటు చేస్తారు. ఎందుకు అంటే ఫ్యూచర్ లో వాళ్ళకి ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తామో అవన్నీ ముందే తెలుసు కాబట్టి. సో మీరు కానీ మీ పిల్లలు కానీ ఎప్పుడైతే వన్ టైం బ్రష్ చేస్తారో ఇప్పటి నుంచి ఈ వీడియో చూసాక 2 టైం బ్రషింగ్ కూడా స్టార్ట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.